పోతుగంటి రామచంద్రలో వరిసేనంత తీరైందంట కొయ్యనీక మనుషులు దొరుకుతలేరంట నడిమిట్లా ఆనవాదనంట పాపం వరి అంత అద్దం పడ్డదంట మొలికెళ్తుందో ఏంటిదో ఇక ఆ ఫికల్ రెఫరుకుంది ఏంటివే కానీ మనం వీకెండ్ వార్తలలో పెద్ద వార్తలు చూద్దామదా గుండ్రాలకి వెళ్ళి మందినేలో కొట్టే ఫండ్ల ఆఫీసర్లు ఓటు కారట్లు తీసేసి పట్టిండ్రు తూర్పాల మంది మీద కుక్కల నజర్ మంగోలి పెట్టుకున్నది ఫికర్ సుజాత ఆడింది వెనకటాటలు ఫోరలకు పెట్టింది పోటీలు ఇంటికి ఒక్కటే ఈమానం చెయ్యొచ్చు అందరూ ప్రయాణం కట్టిండ్రు సీసల ఇండ్లు కొత్తకుండా చూడండి కండ్లు పిచ్చంత్రాల ఈరియోలు గమ్మతి గమ్మతి ముచ్చట్లు మా అక్క ఏం చేస్తున్నారో ఇంటికాడ పిలుస్తాను ఉంటుంది సాఫిట్రక్క ఓ సాఫిట్రక్క అక్క ఎటు పోతున్నావు బ్యాగ్ పట్టుకొని బయలుదేరినావు తాతమ్మ నేను ఊరికి పోయేస్తా ఎందుకక్క నాకు చెప్తే నేను కూడా వస్తుంటుంది కదా ఒకదాని ఎందుకు పోతున్నావు కాతమ్మా ఊళ్ళే నా ఓటర్ క్యారెట్ తీసేసిండ్రట అంటే చక్కెర బియ్యం పోయారా అక్కయ్యగా రేషన్ క్యారెట్ కాదురా నాయన ఓటర్ గుర్తింపు క్యారెట్ బరువు ఎక్కువ అయిందంట తీసేసిండ్రా లిస్టులో జాగలేదంట తీసేసిందంటనా అట్లా కాదమ్మా మనము ఊళ్ళో ఉంటలేం కదా నేను హైదరాబాద్ లోనే కొలువు చేస్తున్నా కదా అరే సావిత్రి మనూరిది కాదురా అని ఓటర్ గుర్తింపు క్యారెట్ తీసేసిండ్రట పుట్టినూళ్ళకి వెళ్ళి ఓటు తీసేస్తే మరి మనం ఓటేయాలంట అక్క మళ్ళీ పాకిస్తాన్ లో వేసి రావాలనా ఏమోతమ్మా ఊళ్ళల్లా ఉత్తుత్తుగానే ఓట్లు తీసేసిన గా ఆఫీసర్లను అడగాలి ఓటు తీసేస్తామంట అని ఎవరు చెప్పిరక్క నీకు మొన్న మన ఊరికెళ్ళి అంగన్వాడి ఆయమ్మ ఫోన్ చేసి చెప్పింది తమ్మా ఏమంటా అని చెప్పింది ఏం చెప్పిందా ఆధార్ కార్డ్ కి ఓటర్ కార్డ్ లింక్ పెట్టలేరని తీసేసిండని చెప్పింది తమ్మి ఓర్ దేవుడా గీ రూల్ ఉండదు అని నేను పోయి ఆన్లైన్ లో చూస్తే ఊళ్ళు ఉంటలేదందుకు తీసేసినట్టు చూపెట్టింది అక్క నీ ఓటు తీసేసింది అంటే ఇదంతా పచ్చ ఫోన్లో కుట్రలేకనే అనిపిస్తున్నారు కదా అక్క ఏంది ప్రతిపక్షాల కుట్రనా నేనేమన్నా లీడర్నా తమ్మి గిట్లనే అనాలక్క మైకుల ముంగట లీడర్ సార్ గిట్లనే అంటారు లేమంటే మనకెందుకు గన్ని తమ్మ ఊళ్ళో క్యారెట్ ఉన్నది కదా అని నేను హైదరాబాద్ లో తీయలేను అక్క రెండు ఊళ్ళల్లో దొంగ ఓట్లు ఉన్నోళ్ళని కదా తీసేయాలి నేనెందుకు తీసేసిండ్రు తమ్మి ఊరిడిచిపెట్టిపోయిన వాళ్ళందరూ దొంగల లెక్కనే కనిపించిండ్రు తమ్మి గా ఆఫీసర్లకు అంటే ఓట్ల లిస్ట్ లో పేర్లు లేకుండా పేపర్లు అన్ని తెల్లగా కనిపించాలంటానికి అట్లా చేసిండు కావచ్చు ఏమో తమ్మ ఎట్లా చేసిండ్రో ఏమో గాని మనసుంటోళ్ళయి మస్తు మంది ఓటర్ కార్డులు తీసేసిండ్రట మరి అట్లా తీసేస్తే మనం ఎవరికి చెప్పుకోవాలా అక్క తమ్మ 1950 అని ఫోన్ కలవని ఓ టోల్ ఫ్రీ నంబర్ అని పెట్టిర్రు ఇక దానికి ఫోన్ కొట్టంగా కలిసి ఒక ఆమె ఫోన్ లిఫ్ట్ చేసింది ఏమన్నారా అక్క ఓట్ కార్డు ఇస్తామన్నారా లేదు తమ్మి మళ్ళా అప్లై చేసుకోమని పుక్కడికే సలహా ఇచ్చింది పాపం వాళ్ళు ఏం చేస్తారా అక్క మన సొంటోళ్ళు ఫోన్ చేస్తే సలహాలు ఇచ్చుడు తప్ప ఏం చేస్తారు అందుకే తమ్మా ఎంఆర్ఓ ఆఫీస్ లో మళ్ళా కొత్తగా దరఖాస్తు పెట్టుకునేందుకు అవుతున్నా ఏందో తమ్మి గీ తలకాయ నొప్పి రూళ్ళని మనకే పెట్టిర్రు మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు పెట్టుకోవచ్చు అంట నాక పెట్టుకోవచ్చట తమ్మి నవంబర్ 4 తారీఖు దాకా ఉన్నదట ఛాన్స్ కొత్తగా అప్లై చేసుకునేటోళ్లకు బిత్తిరాక ఇవన్నీ ముచ్చట్లు ఎరకైనా నీకు ఇంకో ముచ్చట ఎరక కాలేదు ఏంటి తమ్మి ఆన్లైన్ లో కూడా ఓట్ కార్డు అప్లై చేసుకోవచ్చునంట రాజుగారు చెప్పింది నాకు అబ్బా నాకు కూడా తెలిసేగా ముచ్చట నేను ఎందుకు ఊరుకోతున్నా అంటే ఓ పారు ఊరుకు వేస్తే అందరిని మందలు ఇచ్చినట్టు ఉంటది అట్లనే అప్లై చేసినట్టు కూడా ఉంటది కదా అందుకే నేను పోతున్నాను నీకు చెప్పకుండా సరే గానీ నీకు చెప్పలేదని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు తలుపులు తెరబెట్టి పోకు ఏటన్నా పోతే గొల్లలు పెట్టిపో కుక్కలు పాడుగాని కుక్కలన్నీ వస్తున్నాయి నువ్వే అద్దానంగా సోపర్ చేసుకున్న వాటిని నీకేం బుగులు లేరాక ఇంటి ముంగట బోర్డు పెడతా ఇంట్లో మనుషులు ఉన్నారు అంతా రాసి పెడతా కుక్కలు ఎట్లా వస్తాయో చూసుకుందాం ఇక కర్రె కుక్క ఏరుకోయి నువ్వు పొద్దుగాల లేచి పెద్ద గ్రౌండ్కి పోయినా గ్రౌండ్లోన నువ్వు పోయి ఏమి చేస్తేవి గ్రౌండ్లో నా కొత్త అంగిలాగు దొరుకుని అంగులాగు దొరుకుని ఏం చేస్తేవి నాయన సార్కు నమస్కారం చేస్తుంది మంచిగా వాడినా కదా పాట అందరూ పక్కకు జరుగుండ్రి సఫర్ చేయకుండ్రి ఎవరో మంత్రి సార్ వస్తున్నట్టున్నాడు
అరే ఎవరో కాలుస్తున్నారు, అందరు ముంగట్నే కాలుస్తున్నారు. అరే రే 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 బా బాడి కాదు నుండే వరకే బతికి బాత కట్టిండు. గిరంతా నిజంగా అనుకుంటున్నారు, కారు ఉత్తుగా చేసిండ్రు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లా పోలీసు వాళ్ళు పెద్ద సార్లు వచ్చినప్పుడు గిట్లా తుఫాకులతోని కాచతందుకు ఎవరన్నా వస్తే మన పోలీసు వాళ్ళు ఎట్లాగా పాడతారు అన్న గిట్లా చేసి చూపెట్టిండ్రు. గట్లనే ఏమన్నా బాంబులు పెడతారు కదా, దొరకబట్టే బందోబస్తు కుక్కలు ఉన్నాయంట అని చూపెట్టిండ్రు. ఇగో కుక్కలను మంచిగా కొత్త అంగిలు వేసి తీసుకొచ్చిండ్రు. అబ్బో లెఫ్ట్ రైట్ కూడా కొడుతున్నాయి కుక్కలు. మన పోలీసు వాళ్ళు చెప్పినట్టు ఎవరన్నా ఇంటరో ఇన్నరో గాని ఈ కుక్కలు అయితే మంచిగా ఇంటున్నాయి. కూసుంది, అరే కూసున్నాయి. ఫండి బోల్రుండి ఒక ఫారి. అబ్బా ఇగో ఈ మంచి మంచి కుక్కలకు పోలీసు మంత్రి నాయన సార్ వచ్చి పత్రాలు ఇచ్చి మెచ్చుకున్నారు. కానీ పోలీసుల ఈగరాల్ని చూసినాక దొంగలు చదువుకోరా, వీళ్ళకి దొరకని ఉపాయాలు ఏమన్నా చెయ్యరా? ఏందో ఏమో ఈ పోలీసు వాళ్ళు. ఎట్లా ఇప్పుడు బయట దుకాణాలకు ఎట్లా పోవాలి? ఇప్పుడు ఇంట్లో ఉంటే నాకు అస్సలు ఉండబుద్ది కాదు. ఎట్లరా నాయన ఇప్పుడు బయట పోవడం ఎట్లా? మంగోలికి అట్లా కూర్చున్నది. ఏమన్నా దొంగతనం చేసి తప్పించుకున్నావా ఏంటిది? ఏంది సత్తి, నేను దొంగతనమా? నా ముఖం మంచిగా చూడు ఆ పాలి. నేను దొంగతనం చేసే ఫేసేనా ఇది? అవును, నీకు దొంగతనం కూడా చేయరాదా? ఏం ఫాన్ రాదు. ఆఫీస్కి వెళ్ళాలని మన తెచ్చుకుంటే గుంజుకొని తినుడు వచ్చు చూడు. అబ్బా ఇప్పుడు గవర్న ఎందుకు సత్తి, దా మా ఇంటికి వచ్చి పోదుదా? అమ్మయ్య సత్తి రాగానే నేను బయటికి పోవచ్చు ఇప్పుడు. దా సత్తి దా. నాకేమైనా ఫన్ లేరా అనుకుంటున్నావా? ఏ గట్ల కాదు సత్తి, చికెన్ అండినా దా తినిపోదుదా. చికెన్ మంచిగా కాలం జాయిసులా. అబ్బా నీ మాటలు అయితే నేను నమ్మ తల్లి. నువ్వే నా తన గుంజుకొని తింటావు, గసంటిది నువ్వు వంటి పెట్టినా అంటే నేను నమ్ముతాను. ఎందుకు నమ్మవు సత్తి, ఎందుకు నమ్మవు? ఓ పాలొచ్చి చికెన్ ముక్క తినిపోదురా. నీకు ఇంకా బెల్లం ముండలు కూడా కొనిపిస్తా. బాగానే బుర్రకిస్తున్నావు అమ్మ. ముందు ముచ్చటేందో చెప్పు. సత్తి బయట కుక్కలు మస్తు బుగలు పట్టిస్తున్నాయి తెలుసా? బయటికి పోవాలంటేనే భయం అవుతున్నది. అవును మంగోలి, కుక్కలు మస్తు నీసుముఖం పెట్టుకొని ఉంటున్నాయి. అన్ని ఎర్రి కుక్కలే తయారైనాయి. ఈ కుక్కలకి గత్తరాను ఎవలొస్తారా ఎవరి పిక్కలు పీక్క తిందామా అని చూస్తున్నాయి. మొన్న మన ఆటలో కూడా వేసినాం, పాపం చిన్న చిన్న ఫోరాలను కొరికినాయి. ఎంత పైలంగా ఉన్నా ఒక్కటే ఉరికిస్తున్నాయి. ఇంకా మనం దొరికితే మాత్రం వాటికి మన పిక్కలు ముక్కలే. మళ్ళా కొరికితే బొద్దు చుట్టూ సూదులు. అందుకేనా మంగోలి మీ అర్రల గట్ల ఊకిన ఫేన్ లేకనే దాక్కున్నావు? నీకు జోకులా నేను ఇట్లా భయపడుతుంటే? లేకుంటే ఓయమ్మో ఓ నాయనో అంటాను బుగులు పట్టాలనా? పెద్ద ఫోన్ లేక ఫోజు కొడతావు కానీ కుక్కల్ని చూస్తే బుగులు పడుతున్నది. నువ్వు ఇక మస్తు ధైర్యం గల మనిషి కదా సత్తి. దా మా ఇంటికి వచ్చి ఓ పారి నువ్వు ఆ దుఃఖం దాకా తీసుకెళ్లి మళ్ళీ ఇడిచిపెట్టిపోదు. దా అవసరానికి మంగోలిని చూసిండ్రా ఎట్లా మాట్లాడిందో ముసలి తొందలేక. నిన్ను చూస్తే కుక్కలు ఉరుకుతాయి సత్తి. నిన్ను చూస్తే మొరుక్కుంటే ఉరుకుతాయి మాకెరికే. ప్లీజ్ సత్తి దుఃఖం దాకానే వస్తావు కదా, ప్లీజ్ 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 సత్తి. వస్తాపా, వార్తలు చదివినాక వస్తా. కుక్కలు తిరుగుతుంటే ఆఫీసర్లకు చెప్పొచ్చు కదా. కుక్కలు పట్టేటోళ్ళు దొరుకుతలేరో ఏం పాడో, అస్సలే పట్టించుకుంటలేరు. ఆఫీసర్ల కుక్కలతోని ఎప్పుడు తిప్పలుగా ఆనట్టున్నది. అందుకేనేమో రాత్రి 9 దాటితే చాలు కాలనీలో కాలు పెడితే కళ్ళతోనే చంపేస్తా అన్నట్టు చూస్తున్నాయి. మంగోలి నీకు జబ్బసంచి ఉన్నది కదా, గంట 4 ఇటుకరాలు కారం పొడి పట్టుకపోవాలి. కుక్కలు ఎగబడితే కారం పోసి ఇటుక పిల్లలతో రఫ రఫ చంపాలి. అరే నాయనా, నా హ్యాండ్ బ్యాగ్ లో ఇటుక పిల్లలు కారం ముద్దలు తీసుకుపోవాలన్నా? రోజు కుక్కలు అంటే బుగులున్న దానివి గీంత కూడా జాగ్రత్త ఉండదా నీకు? ఏమో పోసతి, గీ హైదరాబాద్ లో ఊర కుక్కలు ఊరంతా ఉరికిస్తున్నా జర్రంతా కూడా ఉలుకు పలుకులేదు ఈ ఆఫీసర్లకు. ఇప్పుడు మన వార్తలలో చూసిండ్రు కదా, మంగోలి కుక్కలను జల్దీలనే పట్టుకుంటారులే. బుగులు వరకు నీ ఎంత కుక్క పడితే బిస్కెట్లు వేసి తప్పించుకో. మంచిగా అవి తిండి మీద ఉంటాయి, ఖర్చులు బంద్ చేస్తాయి. నువ్వు ఉరుకొచ్చిగా మంచిగా చెప్పిన కదా. మళ్ళీ మరుగుతున్నాయిరా నాయన, ఇప్పుడు ఎట్లా పోవాలి బయటికి?
అబ్బా మంగోళ్ళతో మస్తు మజాక్ చేసినాం కానీ ఒరే కదిలింది అన్ని తొండి ఆటలే నీ అన్ని తొండి. సుజాత ఓ సుజాత ఒకడేందో పిల్లని గట్ల పోతాంది. నేనేం తొండాడతలేను రా, మీరే తొండాడతారు అంతా, మీకే ఆట రాదు అంతా. నాకు వచ్చినంత ఆట వచ్చా మీకు? ఈ ఫొల్లకి ఎంత పిలిచినా కూడా చెవులు వినవాడుతున్నాయి. అమ్మో సత్తన్నా పోష వల్ల కరెక్ట్ కుక్క అనుకొని ఎంత బుగులు పట్టిన నేను. బుగులు వాటిని ఆవరా సుజాత. ఏం బుగులు వల్లే మొన్న ఎర్రకోరేంట వాడితేనే ఊరికి పోయి మోదిట్లా పడ్డది. నాకు ఎరకలేరా. అవునా అన్న, మరి నువ్వు గట్ల బుగులు పట్టిస్తే నేను బుగులు పడనా? సుజాత నీకేం పని లేరా? ఆటల పోటీలు పెట్టినరా? బాగా ఆడుతున్నావు. ఏ పొద్దు పోతలేదే సత్తన్న, అందుకే ఇగో ఆడో పోరను ఈడో పిల్లని తీసుకొచ్చి ఇక్కడ మోపు చేసిన. మంచిగానే ఆడుతున్నారు. ఏం ఆటలు ఆడుతున్నావురా? ఇప్పుడు ఇది అయిపోయిందిరా. అగ్గిపెట్ట గుగ్గిపెట్ట ఆడేది. పెట్టు చేతులు పెట్టు. అగ్గిపెట్టే గుగ్గిపెట్టే లవ్వు లాటు శంషు బయటు టామ్ టీమ్ తమ్మల్ల పెద్దమ్మ గ్యారా వక్క తుస్ లోపలికి మాలు చెయ్యి. అయ్యో ఆటలే నేర్చుకోదు, స్కూల్లోకి పోయి ఆడుకోదు, ఇక్కడ ఆడుకోదు. మంచిగా పెట్టుకో. ఇగో గివ్వే ఆటలే. అబ్బో మంచి ఆటలు ఆడుతున్నారు. మస్తు రోజులాగే ఈ ఆటలు చూసి. ఇంకా గివ్వేం చూసినవే మస్తు ఆటలు ఆడేది నేను తెలుసా. అవునా ఆరా? ఏమేమి ఆడేది చెప్పరా. అన్న ఒక్క నిమిట్ పీస్. ఈ ఒక్క ఆట మిగిలిపోయింది, ఈ ఒక్క ఆట పీస్. చెట్టు కింద దయ్యం, చెట్టు కింద దయ్యం, చెట్టు కింద దయ్యం, చెట్టు కింద దయ్యం. ఆటను దస్తీ బుస్తీ అంటాను కూడా అంటారు. చెమ్మ చెక్క చెరడేసి మొగ్గ అట్లు పోయంగా అరగించంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులెయ్యంగా రత్నాల చెమ్మ చెక్క రంగులెయ్యంగా పగడాల చెమ్మ చెక్క పందిరెయ్యంగా పందిట్లో మా బావ పెళ్లి చెయ్యంగా. అబ్బా మస్తు దినాలైంది గీ పాటలిని. మస్తు ఆడినావురా. ఇంకేమేమి ఆడినావు? కచ్చకాయలు, అష్టాచెమ్మ, పచ్చీసు, ఉప్పు బత్త, కుంటుడు. ఒక్క ఆటని కాదే మస్తు ఆటలాడేది. ఇక ఒకటి అది క్రికెట్స్ ఉంటుంది చూసినావా, అది ఆడి బిల్లని జిమ్మితే అక్కడ పోయి వాడేది తెలుసా. నేను కూడా మస్తు ఆడేదిరా. మా సందుల కిస్తి గారు శంకర్ గారు నేను గోటీలాట ఆడుకునేది. అవునానే అన్న? బొచ్చకామ, కాబోది, ఖోఖో, రాయిబూరు, కట్టెబూరు, మళ్ళీ ఇంకేంటిది మస్తు ఆటలు ఆడుకునేదిరా మేము. మళ్ళీ దొరకబట్టించుకునే ఆట ఎవరన్నా అవుట్ అవుతారు కదా కట్టెచ్చుతున్న ఆటలా, అలానైతే మస్తు కావట్ ఫిస్తుని కుంటు ఫిస్తుటిమి. అబ్బా సత్తన్న, నువ్వు గప్పుడు కూడా బలవంతునివే, చిన్నప్పుడు కూడా తెలివి పెద్దదే నానేది. ఇంకా గిరేంటిరా కబోర్ అంటాను పోతే అవతల పక్క కున్నోళ్ళు అందరూ ఒక్కటే ఫారి గుంజుకొచ్చేది. అవునానే? కానీ నేనైతే పోయి ఆ పక్క వాళ్ళ దాంట్లోనే ఇరుకపోయేది. కానీ తాడాటం రింగ్ ఆట మస్తు ఆడుకునేది. అబ్బా సుజాత మస్తు యాదకి చేసినవరా. నేనైతే మర్చిపోయినా మన ఆటలన్నిటిని. అవునే సత్తన్న, ఊళ్ళుంటేనైతే ఎండాకాలం సెలవులు కానీ మొన్న పండుగ సెలవులు కానీ అత్తే ఇంటి దగ్గర ఆడకట్టోళ్ళు అందరం పెద్ద యాప చెట్టు కింద కూర్చొని మస్తు ఆడుకునేటోళ్ళం. ఒక్క దిక్కే ఆడుకునేది అందరం తెలుసా. అవును సుజాత, కానీ ఇప్పుడు ఈ ఆటలు ఆడినోళ్ళే లేరు. అవునే అన్న, కానీ మేము చిన్నగా ఉన్నప్పుడైతే కస్తూరి తిలకం, కాళ్ళ గజ్జె, మోకాళ్ళ చిప్ప, బొబ్బ నడుము, అందాల రైక, మెడలో హారం, బిందె మీద బిందె అని మేము గుండ్రా తిరుక్కుంటూ ఆడుతుంటే మా ముసలోళ్ళు సంబరంతో దగ్గరికి తీసుకునేదే. ఇప్పుడు ఆటలు ఆడుకుంటా అని ముసలోళ్ళు అన్న కూడా వాళ్ళ తాతలు చెప్పినా కూడా ఆడేటోళ్ళే లేరు. అందరు సెల్ ఫోన్లలో ఇట్లా కూర్చొని కంప్యూటర్లోనే ఆటలు ఆడుకుంటున్నారు. ఆటలు ఆడుకుంటా పక్కకున్న మనుషులను కూడా పట్టించుకుంటలేరే. అవును సుజాత, ఇలా మస్తు సంబరం అనిపించిందిరా. ఆటలను మతికి చేసి మస్తు కృషి చేసినావు. నీకు ఇలా బెల్లమూరలు ఇస్తా సరేనా? ఆడుకో అట్లనే ఆడుకో. ఎట్లున్నాయి ఆటలు? మంచిగా ఉంటాయి ఆటలు. మళ్ళీ ఈకేను ఆటలు మజాకనా సత్తన మంచిగా చెప్తారు కదా ఆటలు. మళ్ళీ మంచి ముచ్చట్లు తీసుకొని మళ్ళీ అవుతారం వస్తా. చూసుకుంటూనే ఉండ్రి ఈ 6